2-3 రోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఉత్తర జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లా వరకు మాన్సూన్ విస్తరించినట్లు చెప్పారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు అధికారులు. ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నిజామాబాద్ వరకు మాన్సూన్ విస్తరించినట్టు చెప్పారు అధికారులు. మరో 2-3 రోజులు రాష్ట్రం అంతటా విస్తరిస్తాయన్నారు. ఇక రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మాన్సూన్తో పాటు ఆవర్తన ప్రభావం ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జోరు వానలు కురుస్తాయని ప్రకటించారు. వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. దక్షిణ ఈశాన్య, మధ్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ సిటీలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇవాళ హైదరాబాద్తో పాటు జిల్లాలో వర్షాలు కురిశాయి. సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సికింద్రాబాద్ ఏరియాలో భారీ వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు మొత్తం నీటితో నిండిపోవడంతో ఇబ్బంది పడ్డారు స్థానికులు. నారాయణగూడ, అబిడ్స్, బషీర్బాగ్, హిమాయత్ నగర్, నాంపల్లి ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. నగర శివార్లోనూ వానలు పడ్డాయి. మేడ్చల్ జిల్లా కీసరా, గట్కేసర్ ఏరియాలో భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా వైరా, కొనిచెర్ల మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. రాత్రికి కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.